అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ పకోడా. ముందుగా మనం చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, తగినంత కారం, మీ స్పైసెస్ బట్టి కారం వేసుకోవచ్చు. చికెన్ మసాలా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. లెమన్ కొంచెం, కార్న్ఫ్లోర్, శనగపిండి, ఎగ్, తర్వాత మంచిగా కలిపేయాలి. చాలామంది ఫుడ్ కలర్ వేస్తూ ఉంటారు, నేనైతే వేయను. ఇలా మంచిగా మ్యారినేషన్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఇలా పెడితే మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది మన చికెన్ పకోడా. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మన హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టం? కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఇలా గ్రీన్ చిల్లీ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేసుకుంటాను. ఇలా బాగుంటుంది. ఫైనల్గా చికెన్ పకోడా రెడీ.